నిజంగా ఉపాధ్యాయుల మీద ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టాడా? ఎందుకంటే గతంలో తాను హయాంలో ఉన్నప్పుడు 2019-24 దాకా కరోనా వచ్చినటువంటి సమయంలో వైన్ షాపుల దగ్గర కావచ్చు, అక్కడ కూడా టీచర్స్ నించోబెట్టినటువంటి పరిస్థితి. ఆఖరికి టీచర్ని టాయిలెట్లు కానీ ఇవన్నీ ఫోటోలు తీసి పెట్టాల్సిన పరిస్థితి. వారికి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక జీతాలు కూడా 1వ తారీఖు పడుతుందని చెప్పి అందరూ అనుకుంటుంటే అది 15వ తారీఖు, 20వ తారీఖు వాళ్ళ పిఎఫ్లు అవన్నీ కూడా లూటీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు టీచర్ల మీద ఇంత కక్ష కట్టినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పార్టీకి సంబంధించినట్టు అంబటి రాంబాబు కానీ, భూమన్ కరుణాకర్ రెడ్డి కానీ, దేవినేని అవినేష్ కానీ వీళ్ళందరూ కూడా మెగా డిఎస్సి కాదు ఇది డగా డిఎస్సి అంటున్నారంటే వాళ్ళకి నిజంగా అర్హత ఉందా అంటే ఏం చెప్తారు? ఒక్క టీచర్ల మీద ఏంటి జగన్ గారు, ఆయన కక్ష కట్టని వ్యవస్థ ఏదన్నా ఉందా, లేకపోతే కక్ష కట్టని ప్రజలు ఎవరైనా ఉన్నారా? అన్ని రకాల వృత్తుల మీద, అన్ని రకాల వ్యవస్థల మీద కూడా ఆయన కక్ష కట్టాడు. ఎందుకంటే వాళ్ళు ఓట్లేసి 151 సీట్లు ఇచ్చారు ఆయనకి, అయాచితంగా ఇచ్చారు. ఆయనే నమ్ముకోలేకపోయాడు. అసలు నేను ముఖ్యమంత్రినైనా కాదా, నిజంగా అయ్యానా అని ఎస్పీలు కలెక్టర్లో మీటింగ్ పెట్టిన బిల్డింగ్ని కనుక నేను పగలగొట్టమంటే పగలగొడితే కనుక నేను సీఎం అయినట్టేననేది ఆయనకి నమ్మల పరిస్థితి. ట్రైల్ చూసుకున్నాడు, గిచ్చుకున్నట్టుగా ఒక ఆర్డర్ ఇచ్చి చూశాడు. నిజంగా ఇది కనుక కూలగొడితే నేను ముఖ్యమంత్రిని నమ్మలేకపోయాడు ఆయన. తర్వాత ఆయన వాళ్ళ అవినీతి గురించి వాటి గురించి మాట్లాడుతుంటే కలెక్టర్లు ఎస్పీలు చూసిన చూపులు ఇంకా నేను మర్చిపోలేకపోతున్నా. ఇట్లాంటి వాడు ముఖ్యమంత్రి అవటం ఏంటి, మనం వచ్చి ఇక్కడ కూర్చోవటం ఏంటి, వాళ్ళు నమ్మలేకపోయారు. మనం నిజంగా ఇది జరుగుతుందా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడా, మనం వింటున్నామా, అందులోనూ అవినీతి అక్రమాల గురించి ఆయన చెప్పటం మనం వింటాం. వాళ్ళ పరిస్థితి అట్టాగా ఉంది. ఆ మీటింగ్ అయ్యేరాక కూడా వాళ్ళు ఐఏఎస్లు అయినట్టు కానీ, ఐపీఎస్లు అయినట్టు కానీ వాళ్ళు ఆ కోచింగ్లు తీసుకుని డెహ్రాడూన్ నుంచి లేకపోతే ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ దీంట్లో 2 ఏళ్ళు ట్రైనింగ్లు చేసి ఎస్పీలు రాక ఇక్కడికి వచ్చాము అన్నది కూడా వాళ్ళు ఆ షాక్లోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ఏంటంటే, నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని వీళ్ళందరూ కలెక్టర్లైనా ఎస్పీలైనా ఈ ప్రజావేదిక ఇదంతా నిజమేనా చూద్దాం, అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికినప్పుడు వాడు రుద్ది చూస్తాడు కదా, నిజమా రాక్షసుడు వస్తాడా కోరికలు తీరుస్తాడా అని. అట్లాంటి పరిస్థితుల్లో వచ్చిన జగన్మోహన్ రెడ్డికి మరి నిజంగా ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా అనిపించినాయి. ఎంత ఆపగా దోసుకు తిందామా, ఎవరిని వేధిద్దామా, మళ్ళీ నేను 2వసారి ముఖ్యమంత్రి అవుతానన్న నమ్మకం నాకు లేదు, నేను ఒక్కసారి అయ్యి వచ్చాను కాబట్టి చివరి రాక తమాయించుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి మళ్ళీ నాకు అవకాశం దొరకదేమోనని లాస్ట్ లెగ్ ఆఫ్ ద జర్నీ అంటారు కదా, ఇక ముఖ్యమంత్రిగా దిగబోతా ఉండగా ఒక్కసారి ఈ బురద బకెట్ని చంద్రబాబు మీద పోసేస్తే నా పని అయిపోద్ది, మళ్ళీ ఇంత దగ్గరగా నేను చంద్రబాబు గారికి వస్తానో లేదో అని అన్ని వర్గాల ప్రజల్ని వేధించినట్టుగానే ఆయన టీచర్లని కూడా వేధించాడు. అందుకని టీచర్ల మీద ప్రత్యేకమని కాదు, ఏ వర్గం మీద ఆయనకి ప్రేమ లేదు. రెండోది ఏంటంటే, మరి అది సొంత తల్లి చెల్లి మీదే ప్రేమ లేని వ్యక్తికి దేశాన్ని ప్రేమిస్తాడని, ప్రజలందరినీ ప్రేమిస్తాడని, కన్నబిడ్డల్లాగా చూసుకుంటాడని ఏముంటుందండి? తర్వాత అసలు నిజానికి ఒక టర్మ్లో నువ్వు ముఖ్యమంత్రి కాకముందు నీ తండ్రి టర్మ్లోనే క్విడ్ ప్రోకో ద్వారా ఏ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి, ఇప్పుడు వీరు చెప్పారు 450 మంది ముఖ్యమంత్రులు అయి ఉంటారని, దీనికన్నా పెద్ద స్టేట్లు డబల్ అయిన సంఖ్యలో అంటే విస్తీర్ణంలో కానీ బడ్జెట్లో కానీ ఉత్తరప్రదేశ్ అలాంటి చీఫ్ మినిస్టర్లు కూడా ఈయన సంపాదించిన దాంట్లో 10వ వంతు 20వ వంతు కూడా సంపాదించలేని వాళ్ళు ఉన్నారు. అసలు ఆ దేశంలోనే ఒక అగ్రగామిగా సంపాదించిన వ్యక్తికి 2వసారి ముఖ్యమంత్రి ప్రజలు ఎందుకు ఇచ్చారంటే ఆయన కడుపు నిండిపోయింది కాబట్టి ఇంకా తినటానికి ఖాళీ లేదు. అంటే ఆర్థిక ఉగ్రవాది అన్న తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి చేశారు. చేసి దానికి కూడా ఒక లాజిక్ ఉంది. ఇక ఆర్థికంగా ఇప్పుడు మీరు ఒక బిర్యానీ తినగలుగుతారండి, ఒక బిర్యానీ నా కంటి ముందే తిన్నారు, ఇక 2వ బిర్యానీ మీకోసం నేను తెప్పించిన తినడానేగా నేను తినొచ్చు అని నేను తెప్పించా, మీకు మీ శక్తి అయిపోయిందని మీరు 2 కాదు 10 కాదు 100 తెప్పించినా లాగేసే పని మీద మీకు తెలియదు ఇంకా అదే అట్లాంటి పరిస్థితిగా ఉంది. ప్రజలు కూడా ఆయన ఊహించలా, మళ్ళీ తను టర్మ్లో కూడా ఇంత కరప్షన్ చేస్తాడు అని ఊహించలా, తన కడుపు నిండిపోయింది హ్యాపీ. ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఎంత సంపాదించినా మళ్ళీ పరగడుపునే ఉంటాడనేది ఎవరన్నా ఊహిస్తారా? మరి ఎక్కడ ఛానల్ అయి చేశాడు, మళ్ళీ ఫ్రెష్ ఇంకోసారి ఇవ్వమని మళ్ళీ ఇప్పుడు 29లో
నేను రెడీగా ఉండాలని ఇవ్వమని అడుగుతున్నాడు. ఇస్తారంటారు. ఎందుకు ఇస్తారండి? ఒక్కసారి మామూలు దెబ్బతిన్నారండి వీళ్ళు. ఎంత హై వోల్ట్ కరెంట్ పెట్టాడండి వర్గాల ప్రజలందరికీ, రాష్ట్రం మొత్తం ఉడికిచ్చాడు. ఇప్పుడు ఒక లిక్కర్ స్కామ్లో వాళ్ళ పర్సనల్ పిఏ ఇంతవరకు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి ఓఎస్టీలును సెక్రటరీ క్యాడర్ వాళ్ళే ఉన్నారనుకున్నాం. ఒక పిఏ అంతకుముందు 10-15 వేలు వాళ్ళ సాక్షి దాంట్లో ఒక చిన్న చిరుద్యోగి 10,000 వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుని బ్రతికిన వాళ్ళు అంట. అంత సాధారణ వ్యక్తికి వాళ్ళ నా ఆడిటర్ మాట్లాడతాడు, ఆయన ఫిగర్స్ గురించి అడుగుతుంటే నువ్వు అక్కడ ఎంత పెట్టావు ఇక్కడ ఎంత పెట్టావు అంటే అవన్నీ నేను చెప్పలేను, నాకు గుర్తులేదు, నేను పట్టించుకోను. నా ఆడిటర్ మాట్లాడతాడంటే 10,000 ఉద్యోగికి 4 ఏళ్లలో ఆడిటర్ మాట్లాడే స్థాయి వచ్చిందంటే బిర్లా కంపెనీలు లేకపోతే టాటా కంపెనీలు లేకపోతే రిలయన్స్ కంపెనీలు పిలిచి అడిగితే కూడా వాళ్ళు చెప్పగలుగుతారు ఆడిటర్ సహాయం లేకుండా కూడా. ఓ 10 కోట్లు అటో ఇటో. నిన్న డివిఎస్ గారు నేను చేసిన ఒక డిస్కషన్ లో కూడా ఒకవేళ కేఎన్ఆర్ ఆడిటర్ అంటే ఎవరు విజయసాయి రెడ్డి అయి ఉండొచ్చు అంటారా? ఏమో ఆయన సరిపోతాడా, ఇంకా అంతకన్నా పెద్ద ఆయన కూడా ఉండాడో చెప్పలేము. ఇప్పుడు డెప్త్ ఏంటనేది. ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి కన్నా పై స్థాయిలో ఉండి ఆయన మళ్ళీ బినామీలు పెట్టుకుని అంటే డ్రైవర్కి నౌకర్లు అన్నట్టుగా ఇప్పుడు ఆ స్థాయి వెళ్ళింది అనేది ఇప్పుడు నాకు ఎవరికి తెలియదు. ఇప్పుడు సిట్లో లేటెస్ట్గా వస్తుంది, తవ్వుతున్న కొద్దీ బయటకు వస్తున్నాయి కంకాళాలు అన్నట్టుగా. మరి ఇవన్నీ కూడా కొత్త ఇది వచ్చింది. అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పలానా వాడిని ఏది ఇచ్చాడు, పలానా ఏముంది. ఇప్పుడు అతన్ని నమ్ముకున్నందుకు మరి ఇవాళ అతను నిడమానూరు దగ్గర అన్ని పెద్ద కారు కంపెనీలు ఉన్నాయి. ఆ కారు కంపెనీల్లో మరి ఒక పిఏకి 50% వాటా ఉందంటే చిన్న విషయమా? పెద్ద పారిశ్రామిక దగ్గరే దాదాపు 100 ఎకరాల ఆస్తులు ఉన్నాయండి. అవును. తర్వాత అక్కడ తిరుపతిలో కొన్నాడంట, ఎక్కడంటే అక్కడ దర్శిలోను. తర్వాత అన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత మేజర్ సిటీలో విల్లాస్ ఉన్నాయో ఈయనకి కూడా ఇళ్ళు అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి. విల్లా అని చెప్పలేం కానీ కొన్ని చోట్ల ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ ఇట్లాంటి చోట ఆయనకు కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి భారీగా. జగన్మోహన్ రెడ్డికి ఈ కోటరీని చూసుకునే ప్రేమ ఉంటుంది కానీ కోటరీ మీద, టీచర్ల మీద, మెగా దీంట్లో సెలెక్ట్ అయిన ఎంప్లాయీస్ మీద, అసలు ఎంప్లాయీస్ని సెలెక్ట్ అవ్వటం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ ఎక్స్చెక్కర్ మీద భారం పడుతుంది, కోశాగారం మీద. ఎందుకు ఇవ్వాలి శాలరీస్ ఇవన్నీ కూడా? అవి కూడా మనమే సర్దేసుకుంటే అయిపోతుంది. అటువంటి వ్యక్తి పలానా టీచర్లు అని మీరు అన్నట్టు ఆ రోజున వాళ్ళు వైన్ షాపుల దగ్గర ఇప్పుడన్నా టీచర్స్ని ఉపయోగించిన ముఖ్యమంత్రి 450 మందిలో ఎవరికైనా ఐడియా వచ్చిందండి? అట్లాంటి గ్రేట్ ఐడియాస్. అదే అంటున్నా, ఎక్సైజ్ కానిస్టేబుల్ పెడతారు, లేదంటే ఆ లా అండ్ ఆర్డర్ కానిస్టేబుల్ పెడతారు, ట్రాఫిక్ కానిస్టేబుల్ పెడతారు, ఇంకా కాకపోతే ఆర్మడ్ రిజర్వ్ ఏఆర్ ఇట్లాంటి వాళ్ళని ఉపయోగిస్తారు. టీచర్స్ని ఇలాంటి నీచమైన జాబులకి, తర్వాత బాత్రూములు కడగటం లేకపోతే వాళ్ళు ప్రతిరోజు అవి రిపోర్ట్ మా చిన్నప్పుడు కూడా స్కూల్లో ఫ్యూన్ అని పెట్టేవాళ్ళు అండి. ఇట్లాంటి చిన్న పనులన్నీ వాళ్ళు చూసేవాళ్ళు. టీచర్లు వచ్చి కుండల్లో మంచినీళ్ళు పోయటం, ఆ రోజులో బాత్రూమ్స్ అంతగా లేవు కానీ ఉన్నా కూడా అంతకుముందు దానికి ఒక వ్యక్తిని పెట్టేవాళ్ళు. అంతేగాని టీచర్లను పెట్టి ఆ పని చేయించడం వలన విద్యా ప్రమాణాల నాణ్యత పడిపోలేదా? వాళ్ళకి అదే సరిపోయింది. ఇప్పుడు ఇంతవరకు దేశ చరిత్రలో ఎప్పుడన్నా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మెరిట్ మీద ఫ్రంట్ పేజీల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి, కార్పొరేట్ కాలేజీలు కాదు మా పాఠశాలల్లో కూడా ఈ రకమైన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల హాల్ టికెట్లు ఫోటోలతో సహా వేశారు. మాయా లేదు, మర్మం లేదు. కొన్ని ఏళ్ళ కార్పొరేట్లో చదివి ఏమైనా బోగస్ తెచ్చేసారా? ఆ స్కూల్ పేరుతో సహా వేశారు కదా. అక్కడ ముఖ్యమంత్రి ఫోటో లేదు, ఎవరు విద్యామంత్రి లేదు, ఏం లేదు. వాళ్ళు నిజమైన హీరోలు. అట్లా ఉండాలి. అంతేగాని ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు కూడా నా సొంత పేపర్లకు ఇచ్చుకుంటానన్న తీరుగా ఈ ప్రభుత్వం వ్యవహరించదు కదా. కాబట్టి ఇక ఆయన మీరు అన్నట్టు కక్షగట్టిన అన్ని వర్గాల్లో ఆ బాధితుల్లో టీచర్స్ కూడా ఉంటాం. వాళ్ళ దురదృష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.